హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈరోజు ఒక మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి, తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదేంటంటే హారతి కర్పూరం అండి. హారతి కర్పూరం చిన్న చిన్న బిళ్ళలు ఒకటి, ముద్ద హారతి అంటారు కదా, ఆ కర్పూరం ఒకటి, రెండు రకాలండి ఇవి రెండు కూడా చాలా అంటే చాలా ఉపయోగకరమైన వస్తువులండి ఇంట్లో మనకి. ఇది ముద్ద హారతి కర్పూరం అయితే ఎందుకంటే ఇది మన ఇంట్లో బొద్దింకలు, చీమలు, పురుగులు, బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా, అవి పోవాలంటే, ఇల్లంతా నీట్గా ఉండాలంటే ఏం చేయాలని చెప్తాను వినండి. ఒక్క హారతి కర్పూరంతో మొత్తం అన్నీ కూడా పటాపంచలు అయితే అయిపోతాయండి. ఇలా మీరు చేసి చూడండి, తప్పకుండా అయితే మాత్రం బల్లులు, బొద్దింకలు అయితే మాత్రం చాలా వరకు తగ్గిపోతాయండి. నేనైతే చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటే మా ఇంట్లో తీసుకున్నానండి. ఇవి వేస్ట్గా పడేసేవి. ఈ బాక్సెస్కి ఫస్ట్ మనం క్యాప్ ఓపెన్ చేసి, ఆ క్యాప్కి మనం సూదితో కానీ ఏదేదంటే ఊస లేకపోతే మేకు ఏదన్నా ఉని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి. నా దగ్గర అయితే 4 బాక్స్ అయితే తీసుకున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఎన్ని బాక్సులు తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇవన్నీ తీసుకున్నా మనకు తక్కువ అవుతూ ఉంటాయి. చక్కగా బాక్స్ తీసుకుని పిన్నిస్తో మొత్తం హోల్స్ అయితే పెట్టేశానండి నేను. హోల్స్ ఎందుకు పెడుతున్నానంటే దీంట్లోంచి స్మెల్ అయితే బయటికి రావాలి. ఎందుకంటే బాక్స్ మూత పెట్టేస్తే స్మెల్ అయితే రాదు కదా, అందుకు చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలండి. బాగా పెద్ద హోల్స్ అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దానికోసం చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి. మన ఇష్టం ఎన్నన్నా పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్గా అయితే పెడుతున్నానండి. ఇది చాలా పలచగా ఉండడం వల్ల ఇలా హోల్స్ పెట్టినా కూడా తొందరగా పడిపోతుంది. చూసారా, మొత్తం అలా రౌండ్గా అయితే పెట్టేశాను నేను. మొత్తం 1 బాక్స్లో కూడా అలానే పెట్టేసుకోవాలి. ఎందుకంటే హారతి కర్పూరం అనేది మనం బాగా మూత పెట్టేస్తే ఆవిరవ్వకుండా బాగా ఉంటుందండి. కొద్దిగా మనం ఓపెనింగ్ కానీ చేసి ఉంచితే కనుక హారతి కర్పూరం ఆవిరైపోతుంది కదా, కానీ దీంట్లో స్మెల్ బయటికి రావాలంటే కొద్దిగా హోల్స్ అయితే పెట్టాలి. మొత్తం నేను 4 బాక్సులకి హోల్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు 2 కర్పూరం బిళ్ళలు తీసుకుని మనం కొద్దిగా ఇలా నలుపుకోవాలి. నలిపితే మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోతుంది. 2 నలుపుకొని మనం చక్కగా అయితే మూత అయితే పెట్టేయాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ ఉపయోగం కూడా మీకు చెప్తాను నేను. మొత్తం 4 బాక్సుల్లో కూడా అలా ఫిల్ చేసేసి మనం బాక్స్లో అయితే క్లోజ్ చేసేయాలి. ఈ బాక్స్లో మనం పడేసుకోవాల్సిన పని ఏమి లేదండి. ఈ హారతి కర్పూరం ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాయి ఆ బాక్సులు, ఎంటీ బాక్సులు అయితే అయిపోతాయి. మళ్ళీ దాంట్లో ఎలా వేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి దగ్గర ఇలా క్రష్ చేసి పెడితే దగ్గర నెల లేదంటే 2 నెలల వరకు అయినా ఉంటుందండి. చక్కగా అన్నీ ఇలా చేసేసుకుని మనం మూతలు అయితే గట్టిగా ప్రెస్ చేసేయాలి, లాక్ చేసేయాలి. ఎందుకంటే సైడ్కి ఒలిగిపోకుండా ఉండడం కోసం. నేనైతే మొత్తం 4 బాక్సులు కూడా అలాగే 2 కర్పూరం బిళ్ళలు అయితే క్రష్ చేసి అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత వీటిలో ఉపయోగాలు ఏంటి చెప్తాను చూడండి. మనకి బట్టల్లో ఎక్కువగాను పురుగులు పట్టడం, స్మెల్ రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా, వాష్ చేసి లోపల పెట్టిన బట్టలు కూడా. అటువంటి వాటిల్లో డైలీ వేర్ బట్టల్లో మనం ఒక బాక్స్ పెట్టుకుంటే ఈ వర్షాకాలం కొద్దిగా ముక్కు వాసన అది వస్తూ ఉంటాయి కదా, అటువంటి ముక్కు వాసన రాకుండా, బల్లులు, బొద్దింకలు ఇటువంటివి తిరగకుండా, పురుగులు పట్టకుండా మంచి ఫ్లేవర్గా అయితే మాత్రం ఉంటుందండి. ఇవి మనం ఏ బట్టల్లో కానీ బెడ్షీట్స్లో కానీ అన్నింటిలో కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే డైలీ వేర్ శారీస్లో పెట్టాను ఫస్ట్. తర్వాత ఇవి పట్టు చీరలో ఎప్పుడన్నా వేసుకునే చీరలు అవి ఉంటాయి కదా, ఇవన్నీ పెద్దగా ఎక్కువగా వాడడం. వాటిల్లో అయితే మాత్రం ప్రతి ర్యాక్లో ఒక్కొక్కటి అయితే పెట్టేశాను నేను బాక్సు. ఒకవేళ ఈ బాక్స్ లేకపోయినా సరే మనం చేసుకోవచ్చండి. అది ఎలాగన్నా చూపిస్తాను చూడండి. బాక్సే ఉండాలని ఏం లేదు మనకి. నా దగ్గర బాక్సులు అయితే ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను ఇలాగా. మొత్తం నేనైతే 3 ర్యాకుల్లోని 3 చోట్ల ఒక్కొక్క బాక్స్ అయితే ప్లేస్ చేసేసాను. లోపలుండి బట్టల్లో కూడా మనకు తెలియకుండా చిన్న చిన్న పురుగుల్లాగా అవి పడుతూ ఉంటాయి కదా, ఈ స్మెల్కండి పురుగులు ఏమంటే అస్సలు ఉండవు అనమాట. ఎందుకంటే కర్పూరం స్మెల్కి చాలా పురుగులు అయితే పోతూ ఉంటాయి. ఇది ఎప్పుడో పూర్వం నుంచి మన పెద్దలు చేసేదేనండి. మనమైతే రకరకాల స్ప్రేస్, రకరకాల వెరైటీస్ అన్నీ కొనుక్కుని ఇప్పుడైతే వాడుతున్నాము. ఎన్ని వాడినా పాతకాలం చిట్కాలేనండి. అవి యూజ్ అయినట్టుగా మిగిలిన ఏమైతే యూజ్ అవ్వవు మనకి. డబ్బులు అయితే ఖర్చు పెడతాం అంతే. నేను బాక్సెస్ లేకపోతే ఇలా మనం చక్కగా పేపర్స్ తీసుకుని నీట్గా క్రష్ చేసేయాలి.
చేసేసి మనం అన్నీ కూడా ఒక ప్యాకెట్స్ కింద అయితే తయారు చేసేసుకోవాలండి మొత్తం. మనకి ఎన్ని ప్యాకెట్స్ తయారు చేసుకుని ఇంట్లోకి తక్కువే వస్తాయి. నెలలో ఒక్కరోజు మనం ఇది పని అనుకోకుండా చేసుకుంటే ఇల్లంతా చాలా క్లీన్‌గా అయితే ఉంటుందండి. చాలా శుభ్రంగా ఉంటుంది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే కూడా వస్తుంది. ఇవి మొత్తం మనం ఇలాగ రెస్ట్ చేసుకొని ప్యాకెట్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే పేపర్‌లోంచి ఆటోమేటిక్‌గా బయటకైతే ఆ స్మెల్ అయితే బయటకొస్తుందండి. ప్లాస్టిక్ బాక్స్‌లో అయితే స్మెల్ బయటకి రాదు కాబట్టి నేను హోల్స్ అయితే పెట్టాను. దీనికి అలాంటి అవసరం అది ఏమీ లేదు. ఇలా అయితే మనం చక్కగా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. కర్పూరం నలగడం కూడా చాలా ఈజీ అండి. చాలా త్వరగా అయితే నలిగిపోతుంది. మనం ఇలా చేత్తో క్రష్ చేస్తే చాలు నలిగిపోతుంది. కర్పూరం బిళ్ళన్నా వేయొచ్చు. ముద్ద హారతి కర్పూరం ఉంది కదా! అదైనా సరే చక్కగా మనం పౌడర్ చేసి ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క పేపర్‌లో వేసి మనం అయితే ఇలాగా ప్యాకెట్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. బాగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఎలా ఉపయోగించాలో చెప్తాను. వీటిల వల్ల మామూలు ఉపయోగం కాదండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ వీడియో అనమాట. ఇది మీరు తప్పకుండా అయితే చూడండి. మనం ఇలాగా పప్పులు, రవ్వలు, పిండ్లు ఇవన్నీ ఉంటాయి కదా! అటువంటి డబ్బాలవి పెడతాం కదా! ఆటిలి వెనకాల మనకి ఏదో ఒకటి పాకుతూ ఉంటాయి. బొద్దింకలు, పురుగులు అవి ఏమి లేకుండా ఉండాలంటే ఒక ప్యాకెట్ ఒక్కొక్క షెల్ఫ్‌కి పెట్టామంటే అసలు ఏమీ పాకవండి. చాలా నీట్‌గా అయితే ఉంటది. నేనైతే ఒక్కో షెల్ఫ్‌లో ఒకటైతే వేసేస్తూ ఉంటానండి. ఇలా వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు. నిజమే అండి మిరాకిల్ ఇది. అసలు బొద్దింకలు గానీ, బల్లులు గానీ లేవనైతే మాత్రం అంటారు. బొద్దింకలు, బల్లులు ఉంటే కొద్దిగా స్మెల్ కూడా వస్తుందండి. ఆ స్మెల్ కూడా లేకుండా చాలా బావుంటది. ఇవి రోజు వాడేవి ఉంటాయి కదా! మనకి సాల్టు, కారం, టీ పొడి, కాఫీ పొడి, షుగర్ ఇటువంటి డబ్బాల దగ్గర కూడా ఒకటి పెట్టుకుంటే మనకు అసలు ఇంక చింతే ఉండదు. కానీ మనం పూజా మందిరంలో కూడా మనం ప్రసాదాలు పెడుతూ ఉంటాం. అక్షింతలు వేస్తూ ఉంటాం కదా! అందుకు అక్కడ కూడా బొద్దింకలు, పురుగులు పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటదండి. పురుగులు ఉంటాయి కదా! అవి కూడా ఒక ప్యాకెట్ అక్కడ వేసామంటే మనకి చింతే ఉండదు. నీట్‌గా అయితే ఉంటుంది. అలాగే మనం స్టవ్ ఉంటది కదా! స్టవ్ కింద బల్లులు పాకుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బొద్దింకలు పాకుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇలా కర్పూరం బిళ్ళైతే తీసుకొని ఒక్కొక్క కర్పూరం బిళ్ళ స్టవ్ కింద ఒకటి గాని, 2 గాని వేసామంటే ఆ స్మెల్‌కి స్టవ్ కిందకి కూడా అవి రావండి. చాలా ఈజీ టిప్స్ కదండీ ఇవి. చిన్న చిన్న టిప్సు చాలా ఈజీగా అయితే ఉంటాయి. ఇదేంటంటే మనం గిన్నెలోకి వాటర్ తీసుకొని, ఈ వాటర్‌లో 2 కర్పూరం బిళ్ళలు బాగా క్రష్ చేసి అయితే వేసేయాలండి. ఈ వాటర్ వల్ల అయితే మామూలు ఇదైతే ఉండదు. బాగా కలిపేసిన తర్వాత ఇదొక స్ప్రే బాటిల్‌లో వేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ కిటికీలు గానీ, తలుపులు గానీ మనం స్ప్రే చేసి క్లాత్‌తో తుడిచేసుకున్నామంటే మంచిగా స్మెల్ వస్తదండి. దాని మీద ఎటువంటి క్రిములు కూడా ఉన్నా చచ్చిపోతాయన్నమాట. అలా ఏమి ఉండదు. చాలా నీట్‌గా అయితే ఉంటాయి. ఇలాగే ఇదే వాటర్‌లో మనం ప్రతిరోజు భోజనాలు అయిపోయిన తర్వాత నైట్ టైం పనంతా అయిపోతుంది కదా! అప్పుడు చక్కగా ఒక క్లాత్ ఏదన్నా వేసి నేనైతే ఇది వేశానండి. స్పాంజ్ అయితే ఉంది కదా! నా దగ్గర అదైతే వేశాను. వేసి మనం పనంతా అయిపోయిన తర్వాత కిచెన్‌లో ఉండి ఎంగిలి గిన్నెలుంటాయి కదా! అవైతే మాత్రం అస్సలు కిచెన్‌లో ఉంచకూడదండి. ఉంచితే బొద్దింకలైతే ఎక్కువైపోతాయి దానికి. ఇలా మనం ఆ వాటర్‌లో క్లాతేసి, పిండేసి స్టవ్ అంతా ఇలా తుడిచేసుకోవాలండి. ఇలా తుడిచిన తర్వాత చెప్తున్నాను, మళ్ళీ పొడి క్లాత్ పెట్టయితే అస్సలు తుడవకూడదు. ఎందుకంటే ఆ స్మెల్ అయితే స్టవ్‌కైతే అలా పట్టుండాలి. మనం చుట్టూ తుడుచుకుంటే మనం ఎంత నీట్‌గా చేసి పడుకుంటూ ఉంటాం. కానీ పొద్దున్న లేచేటప్పుడు దాని నిండా ఎన్నో పాకుతూ ఉంటాయి. పొద్దున్న లేసి మళ్ళీ అయితే క్లీన్ చేసుకోవాలి మనం. అటువంటిదేమి లేకుండా ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేసి నీట్‌గా స్టవ్వు క్లీన్ అయిపోతుంది. అక్కడుండి క్రిములు అన్నీ కూడా పోతూ ఉంటాయి. అలాగే బల్లులు, బొద్దింకలైతే అస్సలు ఉండనే ఉండవు మీకు. అలా అయిన తర్వాత మనం గ్యాస్ కౌంటర్ ఉంటది కదా! గ్యాస్ కౌంటర్ మొత్తం గూడా ఇలా ఈ వాటర్‌తో ఇలా అప్లై చేసైతే మాత్రం మనం వదిలేయాలండి. వదిలేస్తే ఇంక అసలు దానికి అక్కడ పాకడానికి సాధ్యమేది ఇంకెక్కడ కూడా మనం ప్లేస్ అయితే ఇవ్వలేదు మనం. అలా నీట్‌గా చేసుకొని మన డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది గదా! భోజనం చేసే టేబుల్ కూడా ఒక్కసారి నీట్‌గా ఇదే వాటర్‌తో తుడిచేసుకుంటే అసలు చీమలు కూడా రావండి. బొద్దింకలు రావు, బల్లులు రావు. అసలు బొద్దింకల్ని, బల్లుల్ని తరిమే మహా ఆయుధం ఏంటంటే ఈ కర్పూరమే అండి. ఎన్నో రకాలు వాడుతూ ఉంటాం. స్ప్రేలు వాడుతూ ఉంటాం. లిక్విడ్స్ వాడుతూ ఉంటాం. ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. అయినా సరే అవి పోవండి. కానీ మాది హోమ్ రెమెడీ అనమాట. ఇలా చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. కానీ అవన్నీ తుడిచిన తర్వాత మిగిలిన వాటర్ అయితే అస్సలు పారబోయక్కర్లేదండి. నైట్ టైమ్ అంట్లన్నీ కడిగేసిన తర్వాత మనం సింక్‌లో మాత్రం ఇలా పోసేసి అలా ఉంచేయాలి. తర్వాత పైన వాటర్ అయితే మనం మళ్ళీ పోయకూడదు నార్మల్ వాటర్. ఆ స్మెల్‌కి సింక్‌లో కానీ, సింక్ పైప్‌లో కానీ అస్సలు పురుగులైతే ఉండవండి. అలాగే ఫ్రిడ్జ్ కింద తుడవడం, మాప్ పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది కదా! దాని వెనకాల అలా అయినా కొద్దిగా చిరాకుగా అయితే అనిపిస్తుంది. అటువంటి చోట కూడా మనం ఒక కర్పూరం బిళ్ళ వేసుకుంటే చాలా క్లీన్‌గా అయితే ఉంటుందండి. ఇలాగే ఇంట్లో మనం కార్నర్స్‌లో కూడా వేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి.
ఇలా మనకి షోకేస్‌లు అవి ఉంటూ ఉంటాయి కదా! ఆ పైన ఎక్కువగా అస్తమాటు మనం క్లీన్ చెయ్యం. షోకేస్ అస్తమాటు క్లీన్ చేయం కాబట్టి, మనం షోకేస్‌లో గాని, ఆ పైన గాని ఒక కర్పూరం బిళ్ళయితే వేసి ఉంచేస్తే చాలా శుభ్రంగా ఉంటుందండి. చాలా హాయిగా కూడా ఉంటుంది మనకున. ఎందుకంటే బల్లులయి తిరుగుతుంటే మనకు చాలా ఇదిగా ఉంటుంది గదా! ఆ బల్లుల్ని ఎలా తరిమి కొట్టాలో మనకు తెలీదు. కానీ బల్లుల్ని, బొద్దింకలని తరిమి కొట్టే ఆయుధం అంటే కర్పూరమే అండి. ఇదైతే కర్పూరం, షాంపూ ప్యాకెట్ ఈ 2 కూడా మనం మాప్ పెట్టేటప్పుడు బకెట్‌లో వాటర్ వేసి 2 కర్పూరం బిళ్ళలు వేసి, షాంపూ వేసి బాగా కలిపిన తర్వాత మనం మాప్ పెడితే ఇల్లంతా మనం ఎటువంటి లిక్విడ్స్ ఎయ్యాల్సిన పని లేదండి. ఇల్లు నీట్‌గా ఉంటుంది. తర్వాత పురుగులయి గూడా పాకవు. చాలా క్రిమి సంహారక కింద ఉంటదనమాట ఇది. అందుకు క్రిములన్నీ నశించిపోతాయి. ఇలా మనం నీట్‌గా గనక చేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుందండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి. దయచేసి లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నానండి. ఇదే వాటర్‌తో మనం చాలా పనులుంటాయండి. ఆ వాటర్‌తో కొన్నే చెప్పగలిగాను. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కావాలి ఎటువంటి టిప్స్ ఎన్నో ఉన్నాయండి. తప్పకుండా ఆ వీడియోలో మొత్తం చెప్తాను. ఈ కర్పూరం వల్ల చాలా లాభాలున్నాయండి. ఇది తల్లి కన్నా ఎక్కువ మేలు చేస్తుందండి ఈ కర్పూరం. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. ఓకే. బాయ్. ఉంటానండి. టేక్ కేర్.